మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డిలో మాత్రమే డబ్బు పెట్టి సేఫ్టీ కోసం రిటర్న్స్ మిస్ అవుతున్నారా? మీ డబ్బు తక్కువగా పెరుగుతుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది బాగా పనిచేసి ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈ వీడియోలో డీప్ గా తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఏ మోహన్ బాబు, యువర్ వెల్త్ క్రియేటర్, వేర్ వి సింప్లిఫై యువర్ జర్నీ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ఛానల్లో మనం స్మార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ట్యాక్స్ ప్లానింగ్స్ గురించి, వెల్త్ క్రియేషన్ గురించి సరళంగా మాట్లాడుకుందాం. ఈ రోజు మనం చర్చించబోయే టాపిక్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే లాభాలు ఏంటి. ఫస్ట్ లాభం ఏంటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. అంటే మీ డబ్బు నిపుణుల చేతిలో. మీరు ఒక హాస్పిటల్ కి వెళ్ళారు అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన మరియు బాగా ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ మాత్రమే మనల్ని ట్రీట్ చేయాలి అనుకుంటాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెడితే 10 నుంచి 15 సంవత్సరాలకు పైగా ఇన్వెస్టింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ అనే ఫైనాన్షియల్ డాక్టర్ మీ డబ్బుని బెస్ట్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవాళ మనకి స్టాక్ మార్కెట్ పూర్తిగా అర్థం కాకపోయినా, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, మన తరపున ఫండ్ మేనేజర్ మంచి మార్కెట్ టైమింగ్స్, మంచి సెక్టర్స్ లోను, మంచి స్టాక్స్ లోను ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని వారే చూసుకుంటారు. అంటే మనకి ఎలాంటి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉండవసరం లేదు. దానికి తగ్గట్టుగా ఒక్కసారి మన ఇన్వెస్ట్మెంట్ పెడతామే మన బాధ్యత, మిగిలిందంతా ఫండ్ మేనేజర్సే చూసుకుంటారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ లో చెప్పగలను. ఒక ఫార్మా కంపెనీ స్టాక్ ర్యాలీ అవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ముందుగా ఫండ్ మేనేజర్స్ దాన్ని గ్రహించి అందరికంటే ముందే ఆ సెక్టర్స్ ని పిక్ చేసి దాంట్లో వెయిటేజ్ పెంచుతారు. దాని మీనింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా మార్కెట్ ని టైం చేసినట్లు. ఇంకా వివరంగా చెప్పుకుంటే ప్రొఫెషనల్స్ మేనేజర్ ఏం చేస్తారంటే గ్లోబల్ మార్కెట్స్ అప్డేట్స్ లో ఉంటారు, రిస్క్ మేనేజ్మెంట్ చేస్తారు, మరియు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మన వైద్యం మనమే చేసుకోలేకపోయినట్లు పైన చెప్పినవన్నీ ఇండివిజువల్గా మనం చేయలేం. ఎందుకంటే మనమే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని, మనమే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ తెచ్చుకొని ఇవన్నీ పనులు మనం చేయలేం. కాబట్టి అదే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే మన తరపున చాలా శ్రద్ధగా, అంటే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా వాడతారు కాబట్టి మనకు లాభాలు బాగా వస్తాయి. రెండో ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే డైవర్సిఫికేషన్. అంటే రిస్క్ని పంచుకుంటే భయం తగ్గుద్ది. సపోజ్ మీ దగ్గర ఉన్న డబ్బంతా ఒకే కంపెనీలో పెట్టుబడి పెట్టారు అనుకుంటే ఆ కంపెనీ కుప్పకూలితే మొత్తం పెట్టుబడి అంతా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డైవర్సిఫికేషన్ అంటే సో మెనీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఒకవేళ 1-2 కంపెనీలు ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం డైవర్సిఫై చేశాం కాబట్టి రిస్క్ తగ్గి రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. ఒక మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ సెక్టర్స్, అంటే వారు ఐటీ సెక్టర్లో పెట్టుబడి పెడతారు, ఫార్మా రంగాల్లో పెట్టుబడి పెడతారు, ఆటో సెక్టర్స్లో పెట్టుబడి పెడతారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఇలాంటి డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. తర్వాత డిఫరెంట్ కంపెనీస్, అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కంపెనీస్, లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. కాబట్టి అంటే వారు మిక్సర్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు కాబట్టి మనకి బాగా లాభాలు వస్తాయి. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారాగా చెప్తాను. సపోజ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ తీసుకున్నారు అనుకోండి, వారు ఇన్ఫోసిస్ లోను ఇన్వెస్ట్ చేస్తారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోను ఇన్వెస్ట్ చేస్తారు, రిలయన్స్ లో కొంత ఇన్వెస్ట్ చేస్తారు, ఐటీసీలో కొంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, అలాగే అపోలో హాస్పిటల్స్, ఇలాంటి 40కి పైగా పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి 1-2 కంపెనీల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా, 1-2 కంపెనీల్లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా మిగతా కంపెనీస్ అన్ని వాటిని కాంపెన్సేట్ చేస్తాయి. దీనికి కూడా డిఫరెంట్ వెయిటేజ్ ఇస్తారు. అంటే అన్ని షేర్లు ఒకే మోడల్లో ఒకేలాగా కొనరు. వాళ్ళకున్న మార్కెట్ రీసెర్చ్ ని బట్టి ఏ షేర్లు ఎక్కువ కొనాలి, ఏ షేర్లు తక్కువ కొనాలి, ఏ షేర్లు బాగా రాణిస్తాయి, కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు రేషియోస్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి మనకి ఓవరాల్ గా లాభాలు బాగా వస్తాయి. మూడో పాయింట్ ఏంటంటే లిక్విడిటీ. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే లిక్విడిటీ అంటే ఏంటంటే మనం ఒక్క సెల్ బటన్ కొట్టంగానే మన డబ్బు అంతా తిరిగి మన బ్యాంక్ అకౌంట్ లోకి చేరుతుంది. ఇప్పుడు ఇలా అనుకోండి, మీరు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం, ఎఫ్డి బదలవ్వాలంటే పెనాల్టీ ఉంటుంది, తర్వాత టీడీఎస్ కూడా కట్ చేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో, ఎక్స్పెషల్లీ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లో అయితే మీరు యూనిట్స్ రిడీమ్ చేస్తే 3 నుంచి 5 వర్కింగ్ డేస్ లో మీ డబ్బు మీ అకౌంట్ లోకి వస్తాయి. ఇందులో మీరు పార్ట్ రిజంప్షన్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒక 1 lakh యూనిట్స్ ఉన్నాయి అనుకుంటే అందులోంచి మీరు కొన్ని యూనిట్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక 10,000 20,000కో సరిపడా యూనిట్స్ కూడా రిడీమ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎంత డబ్బు అవసరం అయితే అంత మాత్రమే తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని చెప్పేసి ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో అప్పులు ఇచ్చి
అది మనకి కావాల్సినప్పుడు అవతల వారి దగ్గర లేకపోతే మన డబ్బు రాదు, అలానే మనకు టెంపరీగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీన్నే లిక్విడిటీ క్రైసిస్ అంటారు. అదే మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఈజీగా లిక్విడేట్ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా ఒక స్థలం కొన్నారు, అర్జెంటుగా డబ్బులు కావాలి, లేదా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, డబ్బులు కావాలి, మనం ఎలాగో 2-3 రోజులు 5 రోజులు టైం ఉంటుంది కాబట్టి మనం మనకు డబ్బు ఎంత కావాలో అంత లిక్విడ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది కాబట్టి, ప్లస్ వేరే వారి మీద ఎక్కడ డిపెండ్ అవ్వవసరం లేదు. సో దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ అడ్వాంటేజ్. 4వ బెనిఫిట్ ఏంటంటే తక్కువ ఖర్చు, అంటే లో కాస్ట్ అండ్ హై ఎఫిషియన్సీ. సాధారణంగా మనం స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంతో విలువైన సమయంతో పాటు డిమాట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, బయింగ్ అండ్ సెల్లింగ్ కమిషన్స్, బ్రోకరేజెస్, ఎక్స్చేంజ్ కమిషన్స్ తో పాటు ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల క్యాపిటల్ అమౌంట్ కూడా కొన్ని సార్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఒక పదం ఇవ్వాలంటే హై కాస్ట్ మెయింటెనెన్స్ అని చెప్పవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్ లో అయితే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ ఖర్చు అంతా వారే చూసుకుంటారు. సో ఇన్వెస్టర్స్ కి షేర్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్ గా ఇన్వెస్టర్స్ అందరికి చాలా తక్కువగా ఖర్చు వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఫ్రీక్వెంట్ బయింగ్ ఉండదు, ఫ్రీక్వెంట్ సెల్లింగ్ ఉండదు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. దీన్నే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సాధారణంగా ఎక్స్పెన్స్ రేషియో ఫండ్ టు ఫండ్ మారి మాక్సిమం 2% వరకు ఉండవచ్చు. అంటే ఈ ఎక్స్పెన్స్ రేషియోని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పు. ఒక 35 నుంచి 40 మంది స్నేహితులందరూ ఒక పెద్ద లాంగ్ ట్రిప్ కి వెళ్లే ముందు ఒక బస్సు మాట్లాడుకుంటే వాళ్ళ నిర్వహణ ఖర్చు ఏమవుతుంది? తగ్గుతుంది. విడివిడిగా 4-5 కార్లు వేసుకుని వెళ్లేదానికంటే అందరూ కలిపి ఒక బస్సు మాట్లాడుకుంటే అక్కడ ప్రొఫెషనల్ డ్రైవర్ ఉంటారు, సేఫ్టీ ఉంటుంది, తర్వాత వాళ్ళకి అలసట ఉండదు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని ఒక కామన్ గా ఒక పెద్ద బస్సు మాట్లాడుకుని వెళ్తే వాళ్ళ ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఒక కామన్ ఉద్దేశం కోసం ఒక చోటకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నిర్వహణ ఖర్చు అందరికీ ఈక్వల్ గా షేర్ అవుతుంది కాబట్టి నిర్వహణ ఖర్చు అంతా తగ్గుతుంది. ఈ విషయంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బెటర్. తక్కువ ఖర్చు అంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మనం తక్కువ ఖర్చుతో ఒక పెద్ద ఎక్స్పర్ట్ ని హైర్ చేసుకున్నాం. 5వ ప్రయోజనం ఏంటంటే పన్ను ప్రయోజనాలు, అంటే ట్యాక్స్ వదిలేసి ఇన్వెస్ట్ చేయవచ్చు. అంటే కొన్ని ఫండ్స్ ఉన్నాయి, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ లో మీరు గనక పెట్టుబడి పెడితే సెక్షన్ 80C ద్వారా 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా తక్కువగా ఉంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్ ని 1 ఇయర్ కి పైగా హోల్డ్ చేస్తే ప్రాఫిట్స్ పై వచ్చే లాభంలో ₹1,00,000 వరకు ట్యాక్స్ ఫ్రీ. అంటే దీన్ని 1 ఇయర్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి లాంగ్ టర్మ్ గా ట్రీట్ చేస్తారు. సో ఫస్ట్ 1 lakh మీద ట్యాక్స్ ఉండదు. మిగిలిన అమౌంట్ మీద 10% వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ లో చెప్తాను. మీరు ఒక 2 లక్షల ప్రాఫిట్ ఎర్న్ చేస్తే ఫస్ట్ లక్ష మీద ట్యాక్స్ పడుతుంది, మిగిలిన 1 lakh మీద 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పడుతుంది. అంటే లో ట్యాక్స్ రేట్స్. 6th బెనిఫిట్ ఏంటంటే స్తోమత. అంటే కేవలం ₹500 కూడా మీ మిలీనియర్ యాత్ర మొదలవుతుంది. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మీరు ₹500, ₹1000 లేదా 2000 నెల చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టవచ్చు. రీసెంట్గా కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే డైలీ ₹100తో కూడా ఎస్ఐపిలు మొదలుపెట్టాయి. ఇది మిమ్మల్ని డిసిప్లిన్కి అలవాటు చేస్తుంది. ప్రతి నెల ఫిక్స్డ్ డేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకేమవుతుందంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ నేను రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే ఏంటో చెప్తాను. మార్కెట్లు అంటే అల్టిమేట్గా మనం కంపెనీస్లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి మార్కెట్లు కొన్నిసార్లు హైగాను ఉండొచ్చు, కొన్నిసార్లు లోగాను ఉండొచ్చు, కొన్నిసార్లు మీడియంగాను ఉండొచ్చు. ఇలాంటి ఈ ఒడిదుడుకులన్నింటిలోనూ మనం ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి మనకి కొన్ని యూనిట్లు తక్కువ రేట్లోను, కొన్ని యూనిట్లు బాగా ఎక్కువ రేట్లోను, కొన్ని యూనిట్లు బాగా తక్కువ రేట్లోను దొరుకుతాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో అంటే మన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ 5 years కనుక అయితే లాంగ్ టర్మ్లో డిఫరెంట్ డేట్స్లో మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు ₹2,000తో ఎస్ఐపి 20 years కనుక కంటిన్యూ చేస్తే 15% రిటర్న్స్ వచ్చాయి అనుకుందాం. అప్రాక్సిమేట్ గా 26,50,000 వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కాంపౌండింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో దొరికే గొప్ప మిరాకిల్. దీన్నే కొంతమంది 8th wonder అని కూడా అంటారు. కొత్తగా వచ్చిన వారికి కాంపౌండింగ్ గురించి ఒకవేళ తెలియకపోతే నేను సపరేట్గా కాంపౌండింగ్ మీద ఒక వీడియో చేస్తాను. కాంపౌండింగ్ అంటే ఏంటంటే ఒక సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే లాంగ్ టర్మ్లో మనం ఊహించలేనంతగా మన డబ్బు పెరగడాన్నే కాంపౌండింగ్ అంటారు. అంటే
మనకు ఫస్ట్ ఇయర్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ వస్తుంది, ఆ రిటర్న్ మీద మళ్ళీ రిటర్న్ వస్తుంది, ఆ రిటర్న్ మీద రిటర్న్ వస్తుంది, అంటే రిటర్న్ ఆన్ రిటర్న్. అలాగా పూర్వం మనం దీన్నే చక్రవడ్డీ అని చెప్పేవారు. అలాగే ఇన్కంలో తీసుకుంటే కనుక కాంపౌండింగ్ అంటే ఇన్కమ్ మీద ఇన్కమ్, ఇన్కమ్ మీద ఇన్కమ్, దీన్నే కాంపౌండింగ్ అంటారు. 7th పాయింట్ ఏంటంటే భద్రత మరియు పారదర్శకత. సెబీ ఉన్నంత వరకు సేఫ్. ఇక్కడ భద్రత అంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు ఏమనుకుంటారంటే, అయ్యో నా డబ్బు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాను, పెట్టవచ్చో లేదో, మ్యూచువల్ ఫండ్స్లో సేఫో కాదో అని అనుకుంటారు. కానీ సెబీ మ్యూచువల్ ఫండ్స్కి చాలా కఠినమైన నిర్ణయాలు ఇవ్వడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ను సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. ప్రతి ఫండ్ యొక్క ఎన్ఏవి, పోర్ట్ఫోలియో, పర్ఫార్మెన్స్, ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పబ్లిక్ ఓపెన్గా తెలియజేయడం జరుగుతుంది. ట్రస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ హై. సెబీ ఇన్వెస్టర్ ఫండ్ ప్రొటెక్షన్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో కఠినమైన నిర్ణయాలు ఉద్దేశించింది. మనీ వైజ్ ఇన్వెస్టర్స్ ఆర్ డన్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్. అంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఇన్వెస్టర్ అకౌంట్లోంచి డబ్బు మ్యూచువల్ ఫండ్ ఏఎంసీకి వెళుతుంది, ఏఎంసీ వారు ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ మీరు సేల్ చేసినప్పుడు ఆ ఏఎంసీ నుంచి డైరెక్ట్గా ఇన్వెస్టర్ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి డబ్బు చేరుతుంది. అంటే ఎక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మన మనీ బ్యాంక్ టు బ్యాంకే తప్ప ఎక్కడ ఎవరు మన డబ్బుని చేయలేరు. కాబట్టి మీ మనీ చాలా సేఫ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రతి ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వారి వెబ్సైట్లో మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఫండ్ మేనేజర్ ప్రొఫైల్ ఏంటి, పాస్ట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంది, డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అంటే మనం వారు ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం ముందుగానే వారి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. కాబట్టి సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇక్కడ ఒక రియల్ లైఫ్ కంపారిజన్ ఇస్తాను. ఇమాజిన్, మీ ఫ్రెండ్ ఒక అతను నెల పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ 10,000 కనుక చేశారు అనుకుందాం. ఎవ్రీ మంత్ 7% రేట్ ఆఫ్ రిటర్న్ అప్రాక్సిమేట్గా వచ్చింది అనుకుంటే, అదే డబ్బు నెల 10,000 ఎస్ఐపిలో అంటే ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్న ఒక 15% రిటర్న్ వస్తే 10 years తర్వాత అతని ఆర్డీ వాల్యూ 17,20,000 ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేశారు కాబట్టి ఇతని వాల్యూ 26,30,000 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ అమౌంట్ సేఫ్గా ఉంటుంది, అమౌంట్ బాగా పెరిగింది. సేమ్ అమౌంట్ బట్ స్మార్ట్ ఇన్వెస్టింగ్ చేస్తే 9 లక్షల వరకు పెరిగింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. సో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రాపర్ ప్లానింగ్, పేషెన్స్, రైట్ ఫండ్ ఎంచుకుని, రైట్ మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని, మంచి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఎంచుకుంటే మీ డబ్బు గ్రో అవడమే కాకుండా ఇది ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మీరు ఎంచుకునే ఒక పెద్ద వెహికల్ అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.